అదివో అదివో అల్లదివో శ్రీహరివాసము అజమేలు మంగనాథుడు గోవింద శ్రీ వెంకటేశ చూడాలనుకుంటే నీ కొండకు రావాలనుకుంటే నీ పూజ చేయాలనుకుంటే నీ భజన పాడాలనుకుంటే అందరూ హోమములో మీ భాగస్వామ్యం ప్రతి ఒక్కరు కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది. కొంతమంది మేము పాల్గొనకూడదు అనుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇది అందరికీ బాగుండాలి. భజన కళాకారులు అట్లాగే మన కుటుంబాలు మన ఊర్లు అన్నీ బాగుండాలని చేసే మొదటి హోమం ఇది. జరుపుకుని ప్రశాంతంగా ఇక్కడి నుంచి వెళ్ళి భజన చేసుకుంటా అలిపేట దగ్గరికి వెళ్దాం. అక్కడ అన్నదానం పూర్తి చేద్దాం. ప్రతి ఒక్కరు అన్నదానం చేయండి. చేతులు కడుక్కొని మీరు అన్నం పెడతారా, కూర పెడతారా, సాంబార్ పోస్తారా, రసం పోస్తారా మీ ఇష్టం. కానీ ఒకరి తర్వాత ఒకరు నిదానంగా మనం అన్నదానం చేసిన తర్వాతనే మనం తిందాం. 10 మందికి అన్నం పెట్టే విధంగా ఈ కార్యక్రమం చేశారు. మీరందరూ దాన్ని ఆలోచించారు. ఇది ఒక పవిత్రమైన పుణ్య కార్యక్రమం. అన్నదానం కన్నా మించిన దానం ఇంకేం లేదు. కాబట్టి అలిపిరిలో భజన కళాకారుల ఆధ్వర్యంలో ప్రతి నెల పౌర్ణమి రోజు ఆ స్వామివారి దగ్గర అన్నదానం చేయాలని చెప్పి ఎవరు అనుకున్నా అది భజన కళాకారులకు 50 రూపాయలు ఇచ్చినా 100 రూపాయలు ఇచ్చినా మా పేరు మీద అక్కడ అన్నదానం జరుగుతుందని చెప్పి భజన ఉన్న ప్రతి గ్రామంలో ప్రజలు అనుకునే విధంగా మీరు చిత్తశుద్ధిగా కార్యక్రమం నడపాలని చెప్పి కోరుకుంటూ అక్కడి నుంచి తిరుమల కొండకు నడిచే వాళ్ళు మాతో నడుచుకుంటారండి. 7 గంటల తర్వాత అందరం ఆయన కరుణసేవ చూసిన తర్వాత మనందరం క్యూ లైన్లో దర్శనానికి వెళ్ళిపోవడం. స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత మన ఈ యొక్క కార్యక్రమం ముగిసినట్లు లెక్క. అఖిల భారత హిందూ మహాసభ సహకారంతో యాదగిరి గారి దంపతుల యొక్క వారి యొక్క సేవ ద్వారా కైంకర్యం ద్వారా మనందరికీ మన కుటుంబాలందరికీ పౌర్ణమి నాడు ఆ వెంకటేశ్వర స్వామి వరాహ క్షేత్రమైనటువంటి ఈ భూమిలో ఈ పొడమిలో తప్పక ఫలితాన్ని ఇస్తుంది. గంగా మాతకు
अच्युवाकुन्दस्तनोभिः यशेमदेवहितं यदायुः ॐ महागणपतये स्वाहा। ॐ गं गणपतये स्वाहा। మన పూర్వీకుల నుంచి జానపద వృత్తి కళాకారులు ఏదైతే ఉందో వాటిని అనుసరిస్తూ మనం ఈరోజు జరుపుకుంటున్నటువంటి కార్యక్రమం దిగ్విజయంగా మనం ప్రతి సంవత్సరం ఇక జరుపుకోవాలని యాదగిరి గారు ఎప్పుడు పిలిపిస్తే అప్పుడు మీరంతా వెంటనే ఉండి వాటిలన్నింటిని చేయాలని మా సామాజికులందరూ కూడా మీకు మరొకసారి తెలియజేస్తూ ఇప్పుడు శోభయాత్ర జరగబోతా ఉంది. ఇప్పటి వరకే మన ఈ కార్యక్రమానికి తిరుపతిలో ఎవరు కూడా చేయలే. ఇంతమంది స్వామీజీల యొక్క ముందర కూర్చోబెట్టి మహర్షుల మాదిరిగా ఓం జరిపిన చరిత్ర జానపద వృత్తి కళాకారుల సంఘానికి దక్కింది. ఇది భజన కళాకారుల యొక్క పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తా ఉన్నాం. భజన ఉన్న ప్రతి గ్రామంలో వారి యొక్క పాపాలు కడగడానికి, తెలుసో తెలియకో చేసిన పాపాలని అన్నదానం ద్వారా కడిగేయడానికి భజన కళాకారుల యొక్క సారథులుగా ఆ ఊర్లో ప్రజల దగ్గరికి వెళ్ళి వారి దగ్గర నుంచి తీసుకొచ్చిన డబ్బులతో అన్నదానం చేయాలని చెప్పి ఆలోచనతోటే ఈ యొక్క సంకల్పాన్ని మేము ఏర్పాటు చేశాం. Thank you.